నమస్కారం. మీకు బాగా గుర్తుంటే 2024 ఎన్నికలకు ముందు, 2024 ఎన్నికల తర్వాత, ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కి పలు సందర్భాలలో హెల్త్ పాడాను. అప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఈయనకి గతంలో ఆస్తమా ఉంది అండ్ రీసెంట్ టైమ్స్లో వచ్చేసి ఏకంగా ఫుల్ టైం పొలిటీషియన్గా ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ తినటం కావచ్చు, ఆ క్లైమేట్ లైక్ ఇదంతా ఎక్కడైతే హెల్త్ తేడా కొడితే జాగ్రత్తగా ఉండాలి అనుకున్నాం. ఇప్పుడు నిన్న క్యాబినెట్ మీటింగ్ కావచ్చు, ఆయన శాఖల వాళ్ళతో మాట్లాడుతున్నారు. అకస్మాత్తుగా హెల్త్ బాగా తేడా కొట్టింది. ఇమీడియట్గా ఆసుపత్రికి వెళ్ళారట. మొత్తం టెస్ట్లన్నీ చేసి సార్ సర్జరీ చేయాలన్నారు. ఈరోజు సర్జరీ చేశారు. సిచ్యువేషన్ ఏంటో తెలుసా? ఆయన కోలుకోవటానికి అంటే నార్మల్గా బయటికి రావడానికి ఈజీగా 1 వీక్ to 10 days పట్టిద్దాట. ఆయన రెగ్యులర్ ఫార్మాట్లో ఎప్పట్లాగే ఇంక ఉండటానికి చాలా రోజులు పట్టిద్దాట. అంటే ఈ సఫరింగ్ ఫ్రమ్ సంథింగ్ ఏదో సీరియస్గా ఇది ఉంది. బట్ ఆంజనేయుడి దయ వల్ల, మీ అందరి ఆశీస్సుల వల్ల క్షేమంగా త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలో ఉప ముఖ్యమంత్రి ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ త్వరలో ముఖ్యమంత్రి కావాలని, సినిమాల్లో కూడా నటిస్తూ మనందరికీ ఎంటర్టైన్మెంట్ పంచాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారి విషయంలో క్లియర్గా వాళ్ళ జనసేన మంత్రి కందుల దుర్గేషే చెప్పారు. నేను హెల్త్ బాగా తేడా కొట్టింది, ఆసుపత్రికి పట్టుకెళ్ళాం, టెస్ట్లన్నీ చేశారు. చేసిన తర్వాత ఆల్రెడీ ఎప్పటి నుంచి హెల్త్ బాగాలేదు కదా, ఇక ఇప్పుడు సర్జరీ చేసిందన్నారు. ఈరోజు సర్జరీ చేశారు. నౌ హీ ఈజ్ ఫైన్. రికవర్ అంటే కొంచెం టైం పట్టిద్ది అన్నారు. ఆ తర్వాత మరలా ప్రజాక్షేత్రంలోకి వస్తారని చెప్పారు.